నన్ను ఎందుకు కాస్ట్ చేసావు హీరోగా? అంటే చెప్తా యాక్చువల్గా నన్ను గే అనుకోనంటే చెప్తా. గేర్ ఎందుకు అనుకుంటారు? నీకు యాక్చువల్గా ఇచ్చాడో తెలుసా? అసలు ఇస్తానే ఉన్నాడు ఈ interview. కాదు కాదు, ఒక్క నిమిషం. నేను మాట్లాడా, నా నోట్లో నాలుకే లేదు, ఇవన్నీ పక్కకు పెడితే మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే అన్ని హెడ్లైన్సే. యాక్చువల్గా అంటే కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ నగరానికి చూసా కదన్నా, రోజు ఒక కళ్ళు అట్లా మీరు అలా స్లో మోషన్లో బైక్ మీద వస్తే నా కళ్ళలో కనిపిస్తుండే రోజు. నాకంటే అమ్మాయిలు రారు కళ్ళలోకి. ఇది చెప్తా అలా స్లో మోషన్లో మంచిగా మీరు అలా బైక్ మీద వెళ్ళటం, ఆ సీన్స్ మొత్తం కనిపించాయి. ఓకే డన్. అందుకని అంత బలంగా ఎందుకు డే 1 నుంచి. నాట్ యాజ్ అ జోక్, నిజంగా నీకు కలలో వచ్చాను నేను బైక్ మీద. మీరు గేన్ కొద్ది మళ్ళీ గే కాదు, ఇది కాదు అంటే నేను ఇంటర్వ్యూస్ లో చెప్తా ఉన్నా, నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు, వచ్చి స్టోరీ చెప్పేంత వరకు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఇది ఇట్లా ఆల్మోస్ట్ లైక్ కోఇన్సిడెన్స్ అని. ఇది ఇంకా ఒక మెట్టు డీపర్. ఇది ఇట్ ఈస్ రియలీ గాడ్ సెంట్. ది స్క్రిప్ట్ ఇస్ గాడ్ సెంట్, తిరు ఈస్ గాడ్ సెంట్. అదే నాకు అనిపించేది మొత్తం ఆ షార్ట్స్ అవి నీకు అట్లా నాకు అనిపించేది. ఇప్పుడు సాంగ్లో హీరోయిన్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చింది, ఎగ్జాక్ట్ అదే షాట్. ఒక ప్లెజెంట్గా నవ్వుతూ అలా హెయిర్ ఎగురుతూ ఉంటుంది బైక్ మీద, నార్మల్ బైక్, ఏ ఊళ్ళో అందరూ వాడే బైక్ మీద ఒక నార్మల్ కుర్రాళ్ళగా చెక్ షర్ట్ వేసుకునేసి నార్మల్గా అదే లుక్ నాకు అలా వచ్చేది. అది అట్లా ఉండిపోయింది. అందుకని మన ఎవరు ఎంతమంది అన్నా సరే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంతే. ఇంకా ఎవరెవరైనా మారినా సరే మీరు ఒక్కళ్ళు ఎందుకు మారలేదు బికాస్ ఆఫ్ అంటే నాకు ఆ ముద్ర అట్లా ఉండిపోయింది. వాళ్ళు ఎంతమంది అడిగినా సరే ఒక 2 days చూడండి సెట్లో. 2 days చూసిన తర్వాతకి నా వర్క్ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలడో మీకు అందరికి అర్థమైపోతుంది. అందరికి అదే చెప్పుకుంటూ వచ్చాను. యాక్చువల్గా అదే నిజమైపోయింది. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. మనసు సెట్కి వచ్చిన తర్వాత మీ యాక్టింగ్ చూసిన తర్వాతకి అందరూ వర్డ్స్ లేవు దగ్గర. రైట్. ఎందుకంటే చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే మాకు 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒకడు భవానీ గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు. భవానీ గారు వాజ్ విత్ యూ ఓన్లీ ఐ థింక్. నన్ను హీరోగా పెట్టుకుందాం అంటే ఐ థింక్ షీ అగ్రీడ్. మిగతా మన రామ్మోహన్ గారికి, ప్రశాంత్ గారికి కొంచెం చిన్న డౌట్ ఉండింది. వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకంటే ఓకే మనం కామెడీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది ఈ రోల్ ఎలా రా ఏంటి, ఎందుకంటే మొత్తం సినిమాని స్టోరీ మను మీద ఉంటుంది. నా సినిమాలో నా క్యారెక్టర్ పేరు మను. ఇది వెళ్తుంది, ఇది ఎట్లా అని వాళ్ళు అనుకున్నారు. నాకు కూడా చెప్పారు షూటింగ్ ముందే. నిజంగానే స్టార్ట్ అయిన తర్వాత 2-3 daysలో ఆన్లైన్ ఎడిట్ అది చూసి దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఇక అప్పటి నుంచి ఇంకా దానికంటే ముందు నుంచి కూడా దే ఆల్వేస్ దే సపోర్టెడ్ అవర్ ప్రొడక్షన్. అప్పటి నుంచి ఇంకా చాలా విత్ ఫుల్ ఎనర్జీ, నో డౌట్స్ తోటి మనం ముందరికి వెళ్ళాలి. కరెక్ట్. నీ పేరు తిరుపతి, ఆబ్వియస్లీ వెంకటేశ్వర స్వామి భక్తుడువా? అంతే కదా. అంతే. తిరుపతి యూ వుడ్ హ్యావ్ గాన్, చాలాసార్లు వెళ్ళి ఉంటాం. యాక్చువల్గా అంటే తిరుపతి ఆ పేరు తిరుపతమ్మ తల్లి మా ఊరు పక్కన పెనగంచిపురంలో, అక్కడ అమ్మవారి ఫేమస్ అనమాట బాగా. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి దయతో పుట్టిన ఆవిడే. లైవ్గా ఆవిడ వాళ్ళ హస్బెండ్ కోసం సూసైడ్ చేసుకుని అక్కడే దేవత అయిపోయింది. చాలా పవర్ఫుల్, అట్లా పేరు వచ్చి. సో ఒకసారి మన ఇద్దరం అదేంటి గోవిందా గోవిందా అనుకుందాం బ్రో ఒకసారి. ఎందుకంటే నీకు కళలో నేను రావడం అది నిజంగానే ఇట్స్ సచ్ అ థింగ్ మ్యాన్. ఎందుకంటే మీకు కూడా చెప్పలేదు ప్రొడక్ట్, నేను అది ఎవరికి చెప్పలేదు నాకు. ఎందుకంటే ఈ మనిషి ఎవరో తెలీదు వచ్చాడు. మనం బేసిక్గా అనుకుంటాం కదా మనం వర్క్ అవుతున్న సర్కిల్స్ నుంచే మనకు నెక్స్ట్ ఒక ప్రోగ్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఇది అని. బట్ ఈస్ సో న్యూ టు మీ అప్పుడు వచ్చి కలిసినప్పుడు. సో దిస్ ఈజ్ రియలీ దే సమ్ డివైన్ ఎనర్జీ ఇక్కడ మనము కలిసి సినిమా చేయడానికి. గోవిందా గోవిందా. నేను అడుగుదాం అనుకున్నా అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్. అండ్ ఇంతమంది హీరోలు ఉండగా నాకు ఆకే కావాలని ఎందుకు పెట్టుకున్నామని నువ్వు అలాగే చెప్పేశాడు ఆన్సర్. నైస్. మీరు కళ్ళలోకి వచ్చారు అనగానే ఆ సినిమా చూసాక తాగుదాం అలా ఏమైనా వచ్చారేమో అనుకొని కొంచెం అలా అనుకున్నాను. కానీ బైక్ మీద వచ్చారు, ఎందుకంటే మన సినిమాలో లుక్ కూడా అదేగా, సేమ్ అట్లాంటి బైక్, నార్మల్ బైక్. మరి ఈవిడ నేను వెంటనే వింటూ అదే ఈవిడ కార్లో వెళ్తూ నేను రాలేదు. లేదు రాలేదు చెప్పొచ్చు కదా వచ్చింది. రాలే నిజం చెప్తున్నాడు. సో అది ఇక అట్లా కాదు. మోయిన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. నాకు మోయిన్ వీఆర్ ఫ్రెండ్స్ ఎవర్ సిన్స్ 2019. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాలో నేను మోయిన్ని కలిసా. అప్పటి నుంచి
అసలు హీఈస్ అన్ ఎక్స్ట్రోవర్ట్, నేను ఎక్స్ట్రోవర్ట్, మా ఇద్దరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీయే టూ మచ్. నేను కూడా నీ కల్లోకి ఎప్పుడన్నా వచ్చాను? కల్లోకి అంటే తనకి షూటింగ్ ముందు వచ్చావు కదా, నాకు తర్వాత వచ్చావు. షూటింగ్ స్టార్ట్ అయింది రోజు మేము కలిసి వచ్చేవాళ్ళం కదా సెట్కి. ఎందుకు నువ్వు అట్లా ఏంటో ఇల్లు కాదు, నువ్వు ప్రిపేర్ అవ్వు. నేను మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను, నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నీ ఫ్యాన్స్ కి, నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఆ విషయం తెలీదు. అవునండి నిజం. మార్నింగ్ 6 ఇట్లా రెడీగా ఉండి వెళ్ళేవాళ్ళం కదా ఒకటే కార్లో. సో 10 ఒక్కొక్కసారి 10-12 అయ్యేత్తిరు వెళ్ళి పడుకుని మళ్ళీ మార్నింగ్ 6కి వచ్చేది. అప్పుడు డెఫినెట్గా కల్లోకి వచ్చేవాడు. 6 అయినట్టుంది లేసెల్లో అన్నట్టు. మనం అక్కడ షూట్ చేసినప్పుడు కానీ వరంగల్లో, అది ఏటూరు నాగర్లో ఎంతో మంచి లొకేషన్స్, ఆ చెరువు, ఆ బోటు, ఇదంతా నాకు నిజంగా చెప్పేవాడు. మన షూట్ అయిపోయిన తర్వాత కూడా, అబ్బా మనం ఆ పొద్దున్న లేచి ఇద్దరం కలిసి కారులో వెళ్ళడము అవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి ఇది అని. నేనేమో మేము అప్పుడు భీమ్లా నాయక్ అప్పుడే రిలీజ్ అవుతాం, మేము ఆ సాంగ్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కాదు కానీ షూట్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఫస్ట్ సాంగ్ పెట్టేది భీమ్ 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 భీమ్లా నాయక్ అనుకుంటూ. అది ఇప్పుడు ఆ పాట ఎప్పుడిన్నా కూడా నాకు మన షూటింగే గుర్తొచ్చేది, మోయిన్ తోటి కార్లో వెళ్ళడం అది ఇది అంతా. హౌ ఆర్ యూ? ఏంటి, యూ ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రేపు February 23 మస్తు షేడ్స్ ఉన్నాయో చూస్తే జనమే చెప్తారు. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద క్యారెక్టర్ దట్ యూ ప్లేడ్? ఇది వెరీ క్లోజ్ టు మీ ఈ శివ క్యారెక్టర్. నాకు తను తెరు చెప్పినప్పుడు నచ్చింది, బాగుంది, మనకు ఫుల్ లెంగ్త్ ఒక ఆపర్చునిటీ, చాలా మంచి రోలు, హీరోకు మంచి సపోర్టింగ్గా. అంటే ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి మనకి అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఏది ఎనీథింగ్ ఫర్ యూ రా అని వస్తాడు కదా వెనకాల కూడా, వాళ్ళలాంటి క్యారెక్టరు. అది నాకు విపరీతంగా నచ్చింది. దానికన్నా చేస్తూ పోతున్నప్పుడు నాకు ఇంకా నచ్చింది. అసలు ఐ థింక్ ఏ యాక్టర్ తోటైనా కొంచెం టైం పడుతుంది కదా సెటిల్ అయ్యి, ఆ రిథమ్, ఆ ఈక్వేషన్ సెట్ అవ్వడానికి. మోయిన్కి నాకు ఆ ఇదే లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది కాబట్టి. మోయిన్ని పెట్టుకోవడం మాత్రం కాలు తిరుగుదే. క్రెడిట్ టు హిమ్. మనం నేను కూడా నీ బైక్ వెళ్ళిన తర్వాత నేను వచ్చే ఉండంట. సో మన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. మన బ్రోమాన్స్ అనుకోవాలి, బ్రోమాన్స్ చాలా మంచిగా ఎవ్రీ సీన్ కూడా అదంతా దాంట్లో కనిపించింది. నేను సినిమా చూసినప్పుడు కూడా, నేను ఏటూరు నగర్ వచ్చే ముందు తను చూపించాడు నాకు మామూలుగా. ఇప్పుడు అంతా నేను నీతో చాలాసేపు మాట్లాడాను కదా, అది నెక్స్ట్ చెప్తూ. ఓకే, ఇప్పుడే ఇదైతే ఏటూరు నాగారం అయినా, మన హైదరాబాద్ అయినా, ఆ సీన్ అయినా, ఈ సీన్ అయినా చాలా బాగా మనకు న్యాచురల్ కుదిరింది. అది ఏదో డిస్కస్ చేసుకొని కూడా ఎక్కువ చేసింది ఏం లేదు. మనోడు స్టేజింగ్ చెప్పేవాడు, స్టేజింగ్ ప్రకారం మనం చేసేవాళ్ళం, డైలాగ్స్ అవి వెరీ న్యాచురల్గా మనకు కుదిరింది. అండ్ అది మనకు ప్రీమియర్ మనం అప్పుడు వేసినప్పుడు జనం కూడా అన్నారు, అరే మీ ఇద్దరు నిజంగా ఫ్రెండ్స్లో ఉన్నారు, నిజంగానే ఫ్రెండ్స్ మరి అందుకనే అలా ఉంది ఇవి అని. సో వెరీ గుడ్. ఏం చేస్తున్నావు నెక్స్ట్? నీ ప్రాజెక్ట్స్ ఏంటి? సడన్గా అడిగేసరికి ఎగిరిపోయింది. ఉన్నాయి అభినవ్ చాలా మంచి. యూఆర్ రబ్బింగ్ ఆఫ్ షోల్డర్స్ విత్ ఆర్ హీరోయిన్ అడగంగానే అరే ఏంటి, నేను ఏమన్నా నీ బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్ బ్యాలెన్స్ అడిగానా? ఇది ఇప్పుడు మన 23rd February మస్తు షేడ్స్ ఉన్నాయరా. మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ ఫిబ్రవరికి, ఏప్రిల్లో ఒక సిరీస్, ఒక Z5 మేబీ అట్లా. ఇంకొక 2-3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. నువ్వెలా వచ్చావు సినిమాల్లోకి? అబ్బో అప్పట్లో OLX అయి లేవు కానీ నేను అంటే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ అని అందులో చదివాను నేను. అక్కడి నుంచి లైక్ కృష్ణ గారు, రమ్యకృష్ణ గారు, రాజమౌళి గారు, కోట గారు, ఇంకా మురళీమోహన్ గారు, ఇట్లా చాలామంది వచ్చారు. అదంతా చూసిన తర్వాత మనం కూడా వెళ్ళిపోవాలన్న కరెక్ట్ వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు, నేను కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయాము అన్న ఇది. తర్వాత జాబ్ చేస్తే నేను ఇక్కడ ఒక MNC కంపెనీకి. తర్వాత ఇంక ఇదంతా కాదు అని చెప్పేసి ఐ క్విట్ మై జాబ్ అండ్ గాట్ ఇంటూ ఫిల్మ్స్. నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? అది అడిగాను క్వశ్చన్. అంటే మనోడికి ఫేవరెట్స్ ఉంటాయి,
అరే గుంటూరులో ఆ బ్రిడ్జ్ కింద వాడు వేస్తాడు, అది అమేజింగ్. ఏలూరులో కూర్చొని ఇడ్లీని ఇట్లా వేసుకొని దానిలో ఆ పొడి వేసుకొని ఇలా తింటుంటే అసలు అది అమేజింగ్. ఏ ఫుడ్ గురించి అమేజింగ్. అసలు ఏదన్నా ఫుడ్ నార్మల్ ఉంటుందా నీ లిస్ట్లో? అరే సెట్లు ఈరోజు చేపల పులుసు వండుకుందామా? మనల్ని ఏడిపించేవాడు కదా. ఇంకొకటి అక్కడ జామ తోటలో దగ్గర మన షూటింగ్ చేస్తుంటే అక్కడ కోస్తా ఉండేవాళ్ళం కదా వెళ్ళి. అప్పుడు కూడా యూస్ టు స్కోల్డ్ అస్, ఏంటి మీకు ఇంకా పని లేదా, తిండి పెట్టట్లేదా మీకు ఇంట్లో? ఇద్దరం ప్లాన్ చేసేవాళ్ళం కదా ఈరోజు చేపలు వండుదాం నీట్గా. ఒక్క రోజు కూడా కాదు నువ్వు అక్కడ ఉండలేదు అసలు. అతను అరిసి డైరెక్టర్ ఊరికి రండి రండి అంటుండే ఇక్కడ మన షార్ట్స్కే టైం లేదు.